అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. ప్రతిరోజు నా వాక్యం విని దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారని నమ్ముచున్నాను. మంచిది. ఈరోజు మన వాక్యాంశం, ధ్యానాంశము, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు కీర్తనలో 23వ అధ్యాయము 5వ వచనము. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఇక్కడ నూనెతో నా తల అంటి ఉన్నామంటే పరిశుద్ధాత్మతో. ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నారు. దావీదు అనే మాటకి అర్థము ప్రియుడు, ప్రియమైన, ప్రేమగల, యెషయా యొక్క కనిష్ట కుమారుడు. ఇవి దావీదు పదమునకు అర్థము. దావీదు మహారాజు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించున్నాడు అని దేవుడు ఆయన్ని ఎలా కాపాడుతున్నాడో మాట్లాడుతూ నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన గిన్నె అంటే ఇక్కడ హృదయం అండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దావీదు మహారాజు యొక్క గిన్నె, నా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నూనెతో నా తల అంటే పరిశుద్ధాత్మతో అంటి ఉండటము. సో ఇక్కడ ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటారండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవం దావీదు మహారాజు కలిగి ఉన్నట్లు మనం కూడా మన హృదయం పొంగి పొర్లుతున్న అటువంటి అనుభవంలోకి మనం రావాలండి. ఎవరైతే ఫస్ట్ బాప్తిసం తీసుకుంటారో వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. రోజు రోజుకి మనం ఆత్మలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి పొంగి పొర్లే అనుభవంలోకి మనం రావాలండి. ఆత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి పొంగి పొర్లే అనుభవం అనేది వస్తుందండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము కాపాడుచున్నావు. యెహోవా నా స్వాస్థ్య భాగము. యెహోవా మన స్వాస్థ్య భాగం అయినప్పుడు మనకి ఇంకా కొద్దివే ఉంటుందండి. నా పానీయ భాగము నీవే, నా పానీయ భాగమును కాపాడుచున్నవాడు నీవే అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా స్వాస్థ్యం అంటే నా గిన్నె, హృదయం. నా హృదయానికి, స్వాస్థ్యానికి నువ్వే వారసుడివి, నా హృదయంలో నివసించే యేసయ్యా అని మాట్లాడుతున్నాడు. మన హృదయంలో ఎవరు నివసించాలండి? యేసయ్య నివసించాలి. యేసయ్య నివసించినట్లయితే మన గిన్నె నుండి పొర్లి పారుచున్న అనుభవంలోకి మనం వస్తాము. ఎవరైతే పొంగి పొర్లి పారే అనుభవంలోకి వస్తారో వారు ఎలా ఉంటారో చూద్దాం. పొంగి పొర్లే అనుభవంలోకి వచ్చిన వాళ్ళు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఫస్ట్ పేతురు గారు ప్రభు అయిన యేసుని పట్టుకున్న రాత్రిపూట ముమ్మారు నాకు యేసు ఎవరో తెలియదు అనే అబద్ధము ఆడి ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసు కనిపించి వాళ్ళు తిరిగి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనిపించి వారిని పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసిన తర్వాత పేతురు గారు ధైర్యంతో యేసు ప్రభు గురించి ప్రచారం చేయడం జరిగింది. ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. ఎంత ధైర్యం అంటే హతసాక్షులు అవటానికి కూడా వాళ్ళు ఎలాంటి అవమానం కానీ ఎలాగూ అధైర్యపడలేదు, ధైర్యంగా ఉన్నారు. కాబట్టి పొంగి పొర్లే అనుభవం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. ఇక్కడ ముమ్మారు యేసు ఎవరో తెలియదని అన్నవాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ పొందుకొని ధైర్యంగా యేసుని గురించి ప్రచారం చేశాడు, బోధించాడు. ప్రభు అయిన యేసు గురించి బోధించాడు. అలాగే రెండో వ్యక్తి తోమా ఏమన్నాడంటే, యేసు ప్రభు తిరిగి లేచాడంటే నమ్మలేదు. అందరూ తిరిగి లేచాడని చెప్తుంటే శిష్యులు నమ్మలేదు. అప్పుడు ఏమన్నాడంటే తోమా, ప్రభు అయిన యేసు గాయములో నా వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను ఆయన తిరిగి లేచాడని అని అంటాడు. అప్పుడు ప్రభు అయిన యేసు ప్రత్యక్షమయ్యి, తోమా, నేను తిరిగి లేచానని నమ్మటానికి నువ్వు నీ వ్రేలు నా గాయముల్లో పెట్టి చూడు అని చెప్పేసి అరచేతులు చూపిస్తాడు, చేతుల్లో గాయాలు పెడతాడు. తర్వాత పక్కలో బెండం పోటు పడిసారు కదా, అక్కడ చెయ్యి పెడతాడు. అప్పుడు ప్రభువా, నువ్వు నా దేవా, నా ప్రభువా, నన్ను క్షమించు అని పాదాల మీద పడి వేడుకుంటాడు. అప్పుడు ప్రభు అయిన యేసు క్షమిస్తాడు. ఆయన ఆత్మపూర్ణుడై, పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు అయిన యేసు గురించి ప్రకటిస్తానికి బయలుదేరతాడు. ఆయన ప్రకటించడానికి బయలుదేరి వచ్చిన దేశం ఏదో తెలుసా అండి? ఇండియాకు వచ్చాడు. మొట్టమొదటిగా తోమా గారు మన భారతదేశానికి ప్రభు అయిన యేసు శిష్యుల్లో
ఒకడైన తోమా గారు భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించి కేరళ అనే రాష్ట్రంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించబడింది ఇండియాలో. ఇప్పటికీ కేరళ రాష్ట్రం అంతా క్రిస్టియన్ రాష్ట్రంగా ఉండి అత్యద్భుతంగా అద్భుతంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు అధికంగా ఆశీర్వదించారు. కాబట్టి కేరళ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశంలో చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం. చదువులో కూడా అభివృద్ధి విద్యలో మొట్టమొదటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. కాబట్టి ఏ రాష్ట్రం అయితే ఏ దేశ ప్రజలైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో ఆ దేశము అభివృద్ధి చెందుతుందండి. కాబట్టి ఈ చిన్నగా దేవుడు తోమని ఈల విధంగా వాడుకోవడం జరిగింది. యేసు ప్రభు అని పాదాల మీద పడి దేవుడు నా దేవా అని పాదాల మీద పడి బోధించడానికి ఇండియా వచ్చి ఇండియాలో హతసాక్షిగా మారడం జరిగింది. అనేక సంఘాలను కట్టారు, అనేక దేవాలయాలను నిర్మించారు. తర్వాత ఆయన హతసాక్షిగా మరణించడం జరుగుతుందండి. కాబట్టి ఈ రీతిగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవంలోకి మనం రావాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదు షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మీ పాదములకు స్తుతులు స్తోత్రం నాయన. మీరు మాట్లాడిన వాక్యముకై వందనములు స్తుతులు స్తోత్రములు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా హృదయము పరిశుద్ధాత్మ పూర్ణుడై నిండి పొర్లుచున్నదని దావీదు మహారాజు చెప్పుచున్నాడు తండ్రి. అట్టి రీతిగా మేము కూడా నాయన పొంగి పొర్లే అనుభవంలోకి వచ్చినట్లు మమ్మల్ని మీ మార్గమును నడిపించండి ప్రభా. యేసయ్య నిండి పొంగి పొర్లే అనుభవంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థనదికి చేర్చుకోమని, నా నోటి మాటలు నా హృదయజనం మీకు అంగీకారంగా చేసుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.